ట్రూడో రాజీనామా నాయకత్వ ఎంపిక జరగగానే వైదొలుగుతా ప్రకటించిన కెనడా ప్రధాని ధరాఘాతం వలసలు విధాన నిర్ణయాలే కౌంట్ డౌన్ కు కారణం. ట్రంప్ విజయంతో చుట్టుకున్న చిక్కులు. కెనడాపై టారిఫ్ వేస్తారన్న ట్రంప్ భారత్ను తరచూ విమర్శిస్తున్నటువంటి ట్రూడో అంటూ చూస్తా ఉన్నాం. మన భారతదేశానికి సంబంధించినటువంటి విషయంలో ట్రూడో చాలా కఠినంగా వ్యవహరిస్తా ఉన్నాడు. సో మన భారతీయులు అక్కడ చాలా మంది ఉంటారు. సో వాళ్ళ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. సో దానికి సంబంధించి మరి కొన్ని ఆరోపణలు, చాలా బలమైనటువంటి ఆరోపణలు ఆయన మీద వస్తూ ఉన్నాయి. అటు మన ఇది అమెరికా కూడా కొంత ఈ కెనడా ప్రభుత్వం పైన కొంత ఫోర్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో దాని గురించి క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సోమవారం కీలక ప్రకటన చేశారు. లిబరల్ పార్టీ నాయకత్వానికి ప్రధాని పదవికి రాజీనామా చేయనట్టు వెల్లడించారు. తదుపరి ప్రధాని పార్టీ అధినేతను ఎన్నుకునే వరకు తాను కొనసాగుతారని స్పష్టం చేశారు. అంతేకాదు సర్వేలన్నీ ప్రతికూలంగా ఉండడంతో ఈ ఏడాది అక్టోబర్లో జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లోనూ తాను ప్రధాని అభ్యర్థిగా ఉండమని పరోక్షంగా చెప్పారు. అయితే భారత ఏజెన్సీలపై ఆరోపణలు గుప్పిస్తూ ఇరు దేశాల మధ్య దూరాన్ని పెంచేలా ప్రకటన చేసినట్టు ట్రూడో ఆ తర్వాత క్రమంగా ప్రజాదరణ కోల్పోతూ వస్తున్నారని సొంత పార్టీ నేతలే విమర్శలు చేశారు. అమెరికాలో ట్రంప్ విజయం సాధించగా కెనడాపై ఆంక్షలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రూడో తప్పుకోవాలంటూ కొంతకాలంగా సొంత పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రూడో ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్త నాయకత్వం ఎన్నిక జరగగానే ప్రధాని పదవి పార్టీ బాధ్యత నుంచి వైదొలుగుతారని ట్రూడో స్పష్టం చేశారు. నా రాజీనామా విషయాన్ని గవర్నర్ జనరల్కు పార్టీకి తెలియజేశాను. ఈ ప్రక్రియ కొనసాగేందుకు గాను మార్చి 24 వరకు పార్లమెంటు ప్రొరోగ్ చేస్తున్నా అని ప్రకటించారు. సో ఇక్కడ ఎందుకు అంటే అందులో మెయిన్గా భారతదేశం పైన కఠినమైనటువంటి ఆంక్షలు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో చాలా అవి కాకుండా చాలా అంశాలు కూడా ఈరోజు ఈయన యొక్క రాజీనామాకు దారిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఆహార ధరల పెరుగుదల, రియల్ ఎస్టేట్ ధరాఘాతం, పెరిగిపోతున్న వలసల కారణంగా ట్రూడోపై ప్రజలు ఆదరణ తగ్గడం మొదలైంది. ఈ కారణాలతోనే ఇటీవల టొరంటో, మాంట్రియల్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓటమిపాలైంది. ట్రూడో విధానంలో డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ట్రంప్ విజయం సాధించగానే కెనడా నుంచి చేసుకునే దిగుమతులపై 25% టారిఫ్ వేస్తామని ఆయన ప్రకటించారు. సహజ వాయువులు, ఉక్కు, అల్యూమినియం, ఆటోమొబైల్స్ ఎగుమతులు కెనడాకు అమెరికానే అతిపెద్ద వినియోగదారు కావడంతో ట్రంప్ ప్రకటన ఆర్థికంగా కెనడాకు శరాఘాతంగా మారుతుంది. మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నటువంటి భారత్ విషయంలోనూ ట్రూడో దుందుడుకుతనం ఆయనకు ఆదరణ కోల్పోయేలా చేసిందనే అభిప్రాయాలు ఉన్నాయి. కెనడాలో తలదాచుకున్న ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. నిజ్జర్ను ఉగ్రవాదిగా భారత జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించాలని అప్పట్లో ఆయన తప్పబడ్డారు. సో ఎవరు హర్దీప్ సింగ్ మన భారతదేశం ఎదుర్కోవడానికి ఈరోజు ఖలిస్తానీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ టెర్రరిస్టులు కూడా చూస్తూ ఉన్నారు. వాళ్ళకు సపోర్ట్గా ఈరోజు ట్రూడో అనేకమైనటువంటి ఈరోజు భారత్ పైన అనేకమైన విమర్శలు గుప్పించాడు. సో అందువల్ల ఆయన పైన చాలా తీవ్రమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వచ్చి ఒకటిగా చాలా అంశాలు కూడా ఆయన ఈరోజు పదవికి రాజీనామా చేయడానికి చాలా కారణమైన విషయం తెలుస్తూ ఉంది.